ఎందుకు ఇవన్నీ నీకు? ఆ వెబ్ సిరీస్‌లు ఇవి చేసుకుంటున్నావు గదా! ప్రొడ్యూసర్‌గా కూడా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్నావు గదా! ఈ రోతంతా ఎందుకు నీకు? అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చావు. ఒక్కసారైనా ఆ ఫ్యామిలీ పరువు గురించి ఆలోచించావా? కొంచెం పద్ధతిగా ఉండే క్యారెక్టర్స్ చేసుకోవచ్చు కదా! అని పలువురు నెటిజన్స్ నిహారిక చేసిన సాంగ్‌పై కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ చేసేవాళ్ళు మెగా ఫ్యాన్స్ అవ్వనివ్వండి, లేదా ఇంకే ఫ్యాన్స్ అవ్వనివ్వండి, లేదా జనరల్ ఆడియన్సే అవ్వనివ్వండి. అది వేరే విషయం. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు ఇదే క్వెషన్‌ని ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోస్‌ని ఎందుకు అడగరు? వాళ్ళు ఎంతమంది హీరోయిన్స్‌తో అయినా రొమాన్స్ చేయొచ్చు, ఎన్ని అఫైర్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అదే ఫ్యామిలీ నుండి ఒక హీరోయిన్ వస్తే మాత్రం పద్ధతిగా ఉండాలి, రొమాన్స్ చేయకూడదు, బోల్డ్ క్యారెక్టర్స్ చేయకూడదు, అది ఇది తొక్క తోటకూర అంటూ బోల్డ్ అన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలంటారు. అరే అది తన చాయిస్సు. తనకి తెలీదా తను ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిందో? ఎలాంటి క్యారెక్టర్స్ తన దగ్గరికి వస్తున్నాయో? ఎలాంటి క్యారెక్టర్స్‌కి తను ఓకే చెప్తుందో? తనకు తెలుసు కదా! తనకి ఆ రైట్ ఉంది కదా! తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. ఒకవేళ ఫ్యామిలీ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళే వద్దంటారు కదా! మరి వాళ్ళే ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఇంక మనకేంటి ప్రాబ్లమ్? నచ్చితే చూడండి, ఎంజాయ్ చేయండి. కావాలంటే ఇంకేదైనా చేసుకోండి. సో, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ ఉందిరా అని పాయింట్ ఔట్ చేయకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూతో ఎంతమంది ఏకీభవిస్తున్నారో కామెంట్ చేయండి. దాంతో పాటు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.